హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ హోస్ట్ సాధన. వెల్కమ్ టు వాట్ ఈస్ గోల్డ్. దివాళీ అందరికీ చాలా చాలా ముఖ్యమైనటువంటి పండగ. దివాళీ అంటేనే దీపాలు, దివ్యలు, టపాసులు, అలంకరణ, అన్నీ పిండి వంటలు, కొత్త బట్టలు అన్నీ ఉంటాయి కదండి. అలా నేను అంటే దీపావళి కోసం కాదు కానీ మన ఇంట్లో ఏవైనా అకేషన్స్ జరిగినప్పుడు, ఏవైనా పండగల సందర్భంలో చేసుకునేటువంటి సింపుల్ ఫ్లవర్ డెకరేషన్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏవైనా మన ఇంట్లో జరిగే అకేషన్స్, ఫంక్షన్స్ కానివ్వండి, అప్పుడైతే మనము రకరకాలైనటువంటి అలంకరణలు చేసుకుంటుంటాం కదండి. ఈరోజు నేను అలంకరణ అని కాదు, ఈరోజు నేను ఫ్లవర్స్తో వాల్ హ్యాంగింగ్స్ ఎలా చేసుకోవాలి, డెకరేషన్ ఎలా చేసుకోవాలి, దేవుడి దగ్గర ఎలా చేసుకోవాలి, కొన్ని ఫ్లవర్స్ని ఉపయోగించి చిన్న చిన్న డెకరేటివ్ కాన్సెప్ట్స్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ముందైతే నేను చేసినటువంటి డెకరేషన్ మీకు చూపిస్తాను, తర్వాత ఎలా చేశాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. చూడండి, ఇవి నేను ప్రిపేర్ చేసినటువంటి వాల్ హ్యాంగింగ్స్, ఇంకా పూల మాలలు. ఈ పూల మాలలు ఎలా చేశాను అనేది తర్వాత చెప్తాను. వినాయకుడు విఘ్నాలను తొలగించేటువంటి ప్రథమ గణాధీశుడు. ఏ పండగైనా, ఏ పూజలైనా ముందుగా కొలిచే దైవం గణపతి. గణపతిని అలా ఈశాన్యమూలలో పెట్టి డెకరేషన్ కనుక చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మనం అలా సింపుల్గా అయినా దేవుడి చుట్టూ పెట్టుకోవచ్చు, లేదా అలా కార్నర్స్లా అలాగ పెట్టేసి స్టైప్స్ లాగా మధ్యలో ఫ్లవర్స్తో డెకరేషన్ చేసుకోవచ్చు ఆ గ్యాప్స్లో. లేదు అంటే ఇలా ఒక ఫ్లవర్ లాగా అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం. ఫ్లవర్స్ మన దగ్గర ఉన్నాయి అంటే ఎనీ టైప్ ఆఫ్ డెకరేషన్ వీ కెన్ డూ. అలా దేవుడికి మాలలాగా కూడా వేసుకోవచ్చు. చూసారా, డిఫరెంట్ కలర్స్లో బ్యూటిఫుల్ ఫ్లవర్స్ మనకి కనిపిస్తున్నాయి. మనకు ఒక పిల్లర్ దగ్గర కానీ, ఒక కార్నర్లో కానీ అలాగైనా ఫ్లవర్ డెకరేషన్ చేసుకోవచ్చు. హ్యాంగింగ్స్ అలా పెట్టుకోవచ్చు. మధ్యలో చెంబులు పెట్టేశాను నేను. చెంబులైనా పెట్టుకోవచ్చు, లేదంటే ప్రమిదలు. దివాళీ ఎలాగ వస్తుంది కదా, దివాళీ అప్పుడు అలా ప్రమిదలు పెట్టుకోవచ్చు. లేదా అదర్ అకేషన్స్ ఏమైనా ఫెస్టివల్స్ ఉంటే అలా ఫ్లవర్స్తో చెంబులు పెట్టేసి నేను చెంబుల్లో ఫ్లవర్స్ పెట్టేశాను. అలా ఫ్లవర్స్తో డెకరేషన్ అయినా చేసుకోవచ్చు. ఇంకా చెంబులోంచి ఫ్లవర్స్ వచ్చినట్టుగా నేను దివాళీకి చేసినప్పుడు మళ్ళీ డెకరేషన్ నేను ఇంకా వేరే మీకు చూపిస్తాను. ఇప్పుడు సింపుల్గా కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. అలా ఫ్లవర్స్ పెట్టి అయినా మనము డెకరేషన్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది సింపుల్గా. ఈ ఫ్లవర్స్ మీకు ఎన్ని రోజులైనా వాడిపోవు, పాడవవు, అలాగే ఉంటాయి. నేను ఎలా చేశాననేది తర్వాత షేర్ చేస్తాను. అలా గుమ్మానికి తోరణంలాగా, పూలదండలాగా అయినా మనము పెట్టుకోవచ్చు. చూసారా ఎంత బాగున్నాయో. ఒకసారి కష్టపడి మనం మాలలు తయారు చేసుకున్నాము అంటే ఎప్పటికీ ఉంటాయి. అలా గిటార్స్కి మధ్యలో నేను ఇలాగ హ్యాంగ్ చేశాను. చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగుంది కదా. ఫ్లవర్స్ మల్టిపుల్ కలర్స్, నేచర్లో ఎన్ని రకాలైనటువంటి కలర్స్ ఉన్నాయో అన్ని రకాల ఫ్లవర్స్ ఇక్కడ ఉన్నాయి. మేము చిన్నప్పుడు మస్కిటో నెట్స్ ఉండేవి. మస్కిటో నెట్స్ ఊహ తెలిసేటప్పటికి తీసేశారు, కానీ అదొక డ్రీమ్ ఉండేది నాకు. మస్కిటో నెట్స్ పెట్టుకోవాలి, బాగుంటుంది కదా ఆ లోపల. అలా ఉండిపోయింది. తర్వాత ఒక 8 years బ్యాక్ మేము కూడా మస్కిటో మ్యాట్. ఓకే ఫ్రెండ్స్, ఇది మస్కిటో నెట్ తీసేస్తే మిగిలినటువంటి ఫ్రేమ్ అండి ఇది. ఈ ఫ్రేమ్కి నేను ఈరోజు దీన్ని యూజ్ చేసి వాల్ హ్యాంగింగ్ ఎలా చేస్తాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇవి నా దగ్గర ఉన్నటువంటి ఒక ఫ్లవర్స్. ఇది ఎలా చేశాను అనేది నేను మీకు తర్వాత షేర్ చేసుకుంటాను. ఇదంతా కూడా ఇప్పుడు దీనికి ఇలాగా చేద్దాం. మస్కిటో నెట్ తీసేసినప్పుడు మిగిలినటువంటి ఫ్రేమ్, ఆ ఫ్రేమ్ను అలాగే దాచిపెట్టాను పడేయకుండా. పోనీగా ఎప్పటికైనా మనకి అవసరానికి వస్తుంది. మనకి థింక్ డిఫరెంట్, డూ డిఫరెంట్. భిన్నంగా ఆలోచించాలి, భిన్నంగా చేసుకోవాలి, అందరిలోకి డిఫరెంట్గా ఉండాలి. థింక్ క్రియేటివ్. మనకి కనుక కాస్తంత క్రియేటివ్ థింకింగ్ కనుక ఉంటే ఎన్నో రకాలైనటువంటి క్రియేటివ్ ఇలా డెకరేటివ్ ఐటమ్స్ అని కానివ్వండి, ఏదైనా కూడా క్రియేటివ్గా చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్, ఇలా చుట్టేస్తూ పోతూ ఉంటే ఆ లుక్కే మారిపోతుంది. చూడండి
కొద్దిగా ఫ్లవర్స్ మనం యూజ్ చేసి ఇలా చేస్తుంటే ఎంత బాగుంది చూడండి. ఇవేం ఫ్లవర్స్ మీకు చూస్తుంటే ఏమైనా ఐడియా వస్తుందా అండి? ఇలా అన్నీ కూడా చుట్టేస్తూ వెళ్ళిపోదాం. సింపుల్గా చుట్టేసాం కదా, ఈ పక్క చుట్టేద్దాం. ఇప్పుడు ఇదంతా కూడా చుట్టేసుకుంటూ వచ్చేద్దాం. చూసారా అండి, ఇలా అంతా కూడా ఫోల్డ్ చేసుకుంటూ ఈ ఫ్రేమ్ చుట్టూగా ఇలా కవర్ చేసుకుంటూ అడ్జస్ట్ చేస్తూ వచ్చేసాను. చూడండి ఎంత మంచి, చాలా బాగున్నాయి కదండి ఫ్లవర్స్. అంతా కూడా ఇలాగా చుట్టేస్తూ వచ్చేసాను. చూసారా అండి, మొత్తం అంతా కూడా ఫ్రేమ్కి అంతా ఫ్లవర్స్ ఇలా చుట్టేసాను. చివరి ఎడ్జెస్ రెండు కూడా టై చేసేద్దాం. థ్రెడ్తో నాటు వేసేస్తే ఇంకా అలా కదలకుండా ఉండిపోతాయి. ఇప్పుడు ఈ ఫ్రేమ్లో హ్యాంగ్ చేద్దాము. కొన్ని మెటీరియల్స్ నేను ప్రిపేర్ చేశాను. ఇలా ఉన్నటువంటి హ్యాంగింగ్స్ టై చేసేద్దాం. చూడండి ఇలాగ పెట్టేశాను. అన్నీ కూడా ఇలానే పెట్టేసుకుందాం. బాగుంది కదండి. ఇప్పుడు ఇంకా ఇలా మిగిలినవి కూడా పెట్టేసుకుందాం. అన్నీ ఒక దగ్గరైనా ఇలా బంచ్లాగా పెట్టేయచ్చు, మొత్తం అంతా కూడా అక్కడక్కడైనా పెట్టేసుకోవచ్చు. చూసారా అండి, ఇలా హ్యాంగింగ్స్ ఎంత బాగా హ్యాంగ్ అవుతున్నాయి చూడండి. ఇంకా ఇలా ఇక్కడ కూడా హ్యాంగ్ చేసేద్దాం. డియర్ ఫ్రెండ్స్, చూడండి ఎంత చక్కటి వాల్ హ్యాంగింగ్ ప్రిపేర్ అయిపోయిందో. చూసారా, ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటే చాలా చక్కగా ఉంటున్నాయి కదండి. హ్యాంగ్ చేసేద్దాము, వాల్కి హ్యాంగ్ చేద్దాం. హ్యాంగ్ చేసిన తర్వాత ఇది నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ముందుగా హ్యాంగ్ చేసేద్దాం. చూసారా అండి, నా వెనకాల ఏదో హ్యాంగ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది కదా మీకు. ఇందాక మనం ప్రిపేర్ చేసినటువంటి వాల్ హ్యాంగింగ్ నేను మీకు కంప్లీట్గా మళ్ళీ చూపిస్తాను. దేవుడా, ఇది ఓకేనండి. ఇప్పుడు నేను ఎలాగ ఫ్లవర్స్ చేశాను, మాలలు అల్లాను అనేది చెప్తాను. ఇవి పాడైపోయినటువంటి చినిగిపోయినటువంటి కవర్స్ అండి. కవర్స్ మనం బయటపడేస్తే ఎన్వైరన్మెంట్కి పొల్యూషన్ జరుగుతుంది, మనం హామ్ చేసిన వాళ్ళం అవుతాము. అందుకని చెప్పేసి మనం కొద్దిగా క్రియేటివ్గా ఆలోచిస్తే మంచి ఫ్లవర్స్ అయితే చేసుకోవచ్చు. నేను అలాగా 5.5 6 ఇంచెస్ సెంటీమీటర్స్ మార్క్ చేసుకొని అన్నీ అలాగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకుందామా ఫ్రెండ్స్? అలా పీసెస్ అన్నీ కట్ చేశాను. చిన్నప్పుడు మాకు పేపర్స్తోని మాలలు అల్లడం నేర్పించారు. అప్పుడు అల్లే వాళ్ళం చాలా. అలాగా ఎప్పుడైతే మనం ఒకసారి ఏదైనా వర్క్ నేర్చుకున్నామనుకోండి, త్రూ అవుట్ ద లైఫ్ అది అలాగే ఉంటుంది. ఇప్పుడు అవన్నీ కూడా నేను అలా ఫోల్డ్ చేసేసి ఒక లీఫ్ పెటల్ షేప్లో కట్ చేస్తాను. పెటల్ షేప్లో కట్ చేసుకున్నాం అనుకోండి, లేదంటే లీఫ్ షేప్ ఏదో ఒక షేప్ అలా కట్ చేసుకున్నాం, లేదా స్ట్రెయిట్గా చేసుకున్నా సరిపోతుంది. కవర్స్ అన్నీ కూడాను అలాగా కట్ చేసేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో కలర్స్, మంచి లీవ్స్ లాగా, పెటల్స్ లాగా. రిమైనింగ్ కవర్స్ కూడా అన్నీ అలాగా కట్ చేసేసుకోవాలి. అది థ్రెడ్ చూసారా, రైస్ బ్యాగ్స్కి వచ్చినటువంటి థ్రెడ్, అది కూడా నేను అలాగే పెట్టేసాను. ఇప్పుడు అన్నీ అలాగా ఫోల్డ్ చేసేసుకొని అల్లేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, అలాగా అల్లేసుకోవాలి. సింపుల్గా మనకి ఏదో ఫ్రీ టైం, ఖాళీ టైం దొరికినప్పుడు
అల్లేసుకుంటే సరిపోతుంది. నేను అలా అల్లేసుకొని చూసారా అండి, మనం మామూలుగా ఫ్లవర్స్ ఎలాగైతే అల్లుతామో, మల్లెలు కనకాంబరాలు ఎలాగైతే అల్లుతామో ఇవి కూడా అలాగే అల్లేయాలి. గ్రీన్ అయిపోయింది కదా, ఇప్పుడు పింక్ మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్ కదండి. ఆ పింక్ను కూడా ఒక 6 సెంటీమీటర్స్ అంతా కట్ చేసేసి పెటల్స్ లాగా కట్ చేసుకొని మాలనైతే అలా దండ అల్లేసాను. ఎలా అల్లుతున్నానో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఫోల్డ్ చేసేసుకొని సింపుల్ దాన్ని అంతా మన ఫ్లవర్స్ అయితే ఎలాగా మడత పెట్టి చేసేసుకుంటామో దీన్ని కూడా అలా ఫోల్డ్ చేసేసుకోవాలి. నాకు ఖాళీ టైం దొరికినప్పుడు ఏదో ఒక 4-5 డేస్ అలా నేను అల్లుకున్నాను. ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే, ఎప్పుడు నాకు అల్లాలి అని అనిపిస్తే అప్పుడు అల్లేసాను. అయితే దీనికోసం మనం టైం ఏం స్పెండ్ చేయక్కర్లేదు. ఫ్రీ టైంలో మనకు ఒక హ్యాబీ అనేది ఉంటుంది కదా, ఫ్రీ టైం దొరికితే ఏదో ఒకటి చేసుకోవాలి అనేది. జస్ట్ మన హాబీస్ అంతేనండి. నా హాబీస్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మొత్తం అంతా కూడా పింక్, గ్రీన్, వైట్, ఆరెంజ్ ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని ఫ్లవర్స్ మనము అల్లుకోవచ్చు. ఫ్లవర్స్ అంటే కవర్స్తోనే ఫ్లవర్స్. చూడండి ఎంత చక్కగా అన్నీను అల్లేసి, నేను విడివిడిగా అల్లేసినవన్నీ కూడా మళ్ళీ కలిపేసి పెట్టేశాను. చూడండి, ఆరెంజ్, పింక్, మర్మం ఇంకా మల్లెలు అల్లినట్టుగా గ్రీన్ వైట్ కాంబినేషన్, పింక్, ఈ గ్రీన్, రెడ్, ఎల్లో ఈ కవర్ అయితేనా అల్లిన తర్వాత మెట్టతామర ఫ్లవర్స్ మంచి షేడింగ్ కలర్స్ ఉంటాయి చూడండి, అలా కనిపిస్తుంది. అది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. షేడెడ్ రోజెస్ లాగా, షేడెడ్ చేమంతుల్లాగా చాలా బాగా వచ్చాయి. అవి అనేది చిన్నప్పుడు పేపర్తో అల్లేవాళ్ళం. ఈ పేపర్ అయితే ఏమవుతుంది, కాస్త కొద్ది రోజులు అయిన తర్వాత పాడైపోతుంది. ఇదైతే ఎప్పటికీ పాడవదు. చూడండి అలా చుట్టేస్తే ఎంత కలర్ఫుల్గా, ఎంత అట్రాక్టివ్గా, ఎంత బాగుంది చూడండి. నాకైతే చాలా చాలా నచ్చింది. చాలా బాగుంది. మనం ఎన్ని రకాలుగా అయినా ఒకసారి అల్లేసుకున్నామంటే ఎన్ని రకాల డెకరేషన్స్ అయినా మనము చేసుకోవచ్చు. చూసారా అండి, వైట్, పింక్, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, లైట్ పింక్, డార్క్ పింక్, దేర్ ఆర్ సో మెనీ కలర్స్. రెయిన్బో కలర్స్ లాగా ఉన్నాయి. నేచర్లో ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో అన్ని కలర్స్ మనము అల్లుకున్నాము. ఇలాగా ఇప్పుడు వాల్ హ్యాంగింగ్ చేసినప్పుడు నేను వీడియో తీయలేదండి. కూడా నేను ఈ స్టార్స్ ఉన్నాయి కదండి, వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అలాగే ఈ కవర్స్ మనం ఇలా ఫోల్డ్ చేసి కావాల్సిన సైజులో కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసి కార్నర్స్ కట్ చేసి ఇక్కడ స్టిచ్ చేశాను. స్టిచ్ చేసేసి ఇక్కడ నుండి థ్రెడ్ తీసేసి ఇలా పెట్టేసి ట్యూబ్స్, మళ్ళీ ఇంకొక హ్యాంగ్ చేసేసి మళ్ళీ ఒక ట్యూబ్ పెట్టేసి అలాగా చేశాను. సింపుల్ అండి, చాలా ఈజీ. ఇలా మనము వాల్ హ్యాంగింగ్స్ ఎన్నైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా చేసినటువంటిది అక్కడ హ్యాంగ్ చేసినటువంటిది వాల్ హ్యాంగింగ్స్ కోసము చేసినటువంటి. వాల్ హ్యాంగింగ్ అనే కాదు, మనము డోర్స్కైనా పెట్టుకోవచ్చు, అలా ఫ్లవర్స్ పెట్టి కింద డెకరేట్ చేసుకున్నప్పుడైనా పెట్టుకోవచ్చు, ఎలాగైనా పెట్టేసుకోవచ్చు అండి. ఇది చేసినప్పుడు మాత్రం నేను వీడియో తీయలేదు, కాకపోతే సింపుల్ ఈజీ ఇలా పెట్టేశాను అంతే. చూసారా అండి, ఇది జస్ట్ ఇలా స్టిచ్ చేసి మళ్ళీ ఒక స్ట్రా పెట్టి మళ్ళీ ఒక కవర్ పెట్టేసి స్ట్రా ఇలాగా చేసేసాను అంతే సింపుల్గా. ఇందులో మనం ఎక్కువ అని కాదు, అసలు ఇన్వెస్ట్మెంట్ అనేదే దీంట్లో లేదు. ఈజీగా సింపుల్గా మంచి డెకరేటివ్ ఐటమ్స్ ఈ ప్లాస్టిక్ కవర్స్తో. అసలు ఎవరైనా అంటారా అండి ఇవి ప్లాస్టిక్ కవర్స్ అని? చాలా ఇదైతే మల్టిపుల్ కలర్స్ చూస్తే మిట్టతామర ఫ్లవర్స్ ఉన్నట్టుగా అని అనిపిస్తుంది. పూజా మందిరానికి అయితే అలా వేలాడదీశాను. మై డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఈ కాన్సెప్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్, టేక్ కేర్.